అక్రమ నిర్మాణాల విషయంలో ఇన్నాళ్లు డీప్ స్లీప్ లో ఉన్న జీహెచ్ఎంసీ కొరడా విధిలించడానికి రెడీ అవుతోంది. పర్మిషన్కు తగ్గట్టు నిర్మాణాలు లేకపోయినా, నిబంధనలు ఉల్లంఘించినా, రోడ్లు ఆక్రమించినా, అప్రూవల్ లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన పెనాల్టీతో వాయించేనుంది. రీసెంట్ గా అక్రమ నిర్మాణాల విషయంలో హైకోర్టుతో అక్షంతలు వేయించుకున్న తర్వాత కదలిక వచ్చింది జీహెచ్ఎంసీలో. ఇక మీదట రూల్స్ బ్రేక్ చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నిర్మిస్తే అలాంటి వాటిని తొలగించడానికో, భారీ జరిమానాలు విధించడానికో ప్రిపేర్ అవుతోంది. ఇందుకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్స్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది జీహెచ్ఎంసీ. గత 5 ఏళ్లలో 2.5 లక్షల రిట్ పిటిషన్లు. అక్రమ నిర్మాణాలు, వాటి వల్ల ఏర్పడుతున్న ప్రమాదాల గురించి హైకోర్టులో భాగ్యనగర వాసులు వేసిన పిటిషన్ల సంఖ్య ఇది. ఇన్ని లక్షల మంది ఇబ్బంది పడుతుంటే, ఇన్ని ఫిర్యాదులు వస్తుంటే మీరేం చేస్తున్నారు? కోర్టులు ఆదేశిస్తే తప్ప పనిచేయరా? మీ డ్యూటీ కూడా కోర్టులే చేయాల్సి వస్తుందని హైకోర్టు సీరియస్ అయితే తప్ప జీహెచ్ఎంసీలో కదలిక రాలేదు. అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ హైదరాబాద్. చెరువులు, కుంటలు, రోడ్లు, పార్కుల్లో ఎక్కడ చూసినా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్సే. ఓవర్ నైట్లో ఆక్రమించేయడం, కొత్త నిర్మాణాలు చేపట్టడం, అంతా కబ్జాదారుల ఇష్టారాజ్యమైపోయింది నగరంలో. ఇలాంటి ఇల్లీగల్, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ను చూసి చూడనట్టు వదిలేస్తుందని జీహెచ్ఎంసీ మీద ఎన్ని విమర్శలు వచ్చినా అటు నుంచి రెస్పాన్స్ మాత్రం నిల్. పైగా తీసుకునే అనుమతులకి, కట్టే నిర్మాణాలకు సంబంధమే ఉండదు. అనుమతులు తీసుకునేదేమో G+1 లేదా 2కి. కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు 4-5 ఫ్లోర్లు నిర్మించేస్తుంటారు కొందరు. రెసిడెన్షియల్ ప్రెమిసెస్కు అనుమతులు తీసుకుని కమర్షియల్ స్పేస్గా మార్చడం, రోడ్ ఎన్క్రోచ్మెంట్స్, ఆమోదించిన ప్లాన్కు విరుద్ధంగా వ్యవహరించడం, సెట్ బ్యాక్లను ఉల్లంఘించడం, సరైన అనుమతులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్ని ఆక్రమించడం, నిర్మించడం, ఇలా ఇష్టమొచ్చినట్టు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు చాలామంది. హైకోర్టు సీరియస్ అవడంతో ఇలాంటి ఓనర్స్ అందరి మీద యాక్షన్కు రెడీ అవుతోంది జీహెచ్ఎంసీ. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సివిక్ బాడీకి వచ్చే ఫిర్యాదుల్లో కనీసం 40-50% అనధికార నిర్మాణాలకు సంబంధించినవే. ఈ ఏడాది ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 1000కి పైగా అన్ఆథరైజ్డ్ స్ట్రక్చర్స్ను డిమాలిష్ చేసింది జీహెచ్ఎంసీ. వీటిల్లో 209 నిర్మాణాలు ఒక్క మూసాపేటలోనే ఉన్నాయి. సాధారణంగా కంప్లైంట్స్ వచ్చిన తర్వాతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి జీహెచ్ఎంసీ అధికారుల నోటీస్ నుంచి తప్పించుకుంటూ నిబంధనల్ని యథేచ్ఛగా ఉల్లంఘించేస్తున్నారు ప్రాపర్టీ ఓనర్స్. ఇలాంటి వారి ఆట కట్టించడానికి ఇక మీదట కఠిన చర్యలకు సిద్ధమైంది జీహెచ్ఎంసీ. నిబంధనలు ఉల్లంఘించిన అక్రమ నిర్మాణాలన్నింటినీ ముందస్తుగానే ట్రాక్ చేయడానికి ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేసే యోచనలో ఉంది. స్పీకింగ్ ఆర్డర్స్, ఆస్తుల సీలింగ్, నిర్మాణాల కూల్చివేత లాంటి యాక్షన్స్ అన్నింటినీ యాప్స్ ద్వారా ట్రాక్ చేస్తారు. అలాగే రూల్స్ బ్రేక్ చేసిన యజమానుల మీద భారీ జరిమానాలు విధించడంతో పాటు ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ల మీద అనధికార నిర్మాణమని నోటేషన్ చేయాలని భావిస్తోంది. ఆదేశాలు పట్టించుకోకుండా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే అనధికార నిర్మాణాల యజమానులపై బిఎన్ఎస్ సెక్షన్ 223 ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు 400% పెనాల్టీ విధిస్తామంటున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ కె. ఇలంబర్తి.